నో ద జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్ అంటే ఏంటి చెప్పండి? జీరోస్ అండ్ వన్స్ అంటే ఇప్పుడు సపోజ్ గా మన ఫోన్ నెంబర్ 9123478214 10 నెంబర్స్ ఉన్నాయా? ర్యాండమ్ గా రాసిన, అది నాది కాదు. ఇప్పుడు ఇలా చెప్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఎవరికైనా ఇప్పుడు నా నెంబర్ ఇది అంటే జీరోస్ అండ్ వన్స్ అంటే ఈ 9 ని కూడా మళ్ళీ జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేస్తాం. 9 ని జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేస్తే సమ్ వాట్ కొంతమందికి తెలిసి ఉంటది. 91001. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ జీరోస్ అండ్ వన్స్ లోకి, మళ్ళీ 2 ని కూడా జీరోస్ అండ్ వన్స్ లోకి. అంటే ఇప్పుడు చూడండి, ఇది 3 డిజిట్సే ఎంత పెద్దగా వచ్చింది. ఇదంతా జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత పెద్దగా వస్తుంది కదా. కాబట్టి మనకు అర్థం కాదు, కన్వర్ట్ చేయడం ఏదో చేస్తాం, ఇప్పుడు అదే చాలా టైం పడుతుంది కన్వర్ట్ చేసేసరికి. కన్వర్ట్ చేసినా కూడా ఇప్పుడు ఇట్లా చెప్తే ఎవరికైనా అర్థం అవుతుందా? నా ఫోన్ నెంబర్ రాసుకో 1001 100 అట్లా చెప్తే ఖచ్చితంగా మనం పిచ్చోళ్ళు అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, అవునా? నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ అయినప్పుడు మనకి ఎట్లా అర్థమవుతుంది? మన లాంగ్వేజ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ అంటే మనం కీప్యాడ్ లో నుంచి ఇంగ్లీష్ లెటర్స్ సెండ్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ అని చెప్తున్నాను. మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ బైనరీ అయినప్పుడు మరి హౌ వి కమ్యూనికేట్? ఐ నీడ్ ఆన్సర్. హౌ చెప్పండి, ఎట్లా? ఇప్పుడు నీ ఫ్రెండ్ కి హిందీ వచ్చు, నీకు రాదు, మీరిద్దరు ఎట్లా కమ్యూనికేట్ అవుతారు? సైగలతోనా? అది ఇక్కడ కుదరదు, ఎందుకంటే ఇది మనిషి కాదు కదా, సైగలు చేసినా కూడా అది అసలు పాసిబుల్ అవ్వదు. ఎట్లా? కంపైలర్. కంపైలర్, ఓకే, వెరీ గుడ్. కంపైలర్, కంపైలర్ ఉంటే సరిపోతుందా? ఇలా ఏదైతే చెప్పినారో అది కంపైలరే, ఓకేనా? రైట్. దానికంటే ముందు ఒక 3 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ చూడండి. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్ హ్యూమన్స్ కి ఎవరికి అర్థం అవ్వదు కాబట్టి మనం ఏం చేసినాం, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కి చేంజ్ అయినాం. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ ఉంటది ప్లస్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేసరికి మీకు అందరికి అర్థమవుతుంది, ఓకే. కానీ నెంబర్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ నెంబర్స్ ఏ ఫార్మాట్ లో ఉన్నాయంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉన్నాయి, ఓకేనా? మన ఇన్పుట్ అనేది ఆల్వేస్ ఎప్పుడు కూడా ఓన్లీ ఇంగ్లీష్ ఎప్పుడు ఉండదు. ఒకవేళ మీ ఇన్పుట్ ఓన్లీ ఇంగ్లీష్ ఉంటే మీ వరకు ఏ ప్రాబ్లం లే, ఏం ఇబ్బంది పడుకోకుండా ఇంగ్లీష్ ఇన్పుట్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది కాబట్టి ఇన్పుట్ ఇచ్చేస్తారు. కానీ మీ ఇన్పుట్ ఓన్లీ ఇంగ్లీష్ ఎప్పుడు ఉండదు కదా. ఇంగ్లీష్ ప్లస్ నెంబర్స్ డిజిట్స్ కలిపే మిక్స్డ్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కలిపే మీ ఇన్పుట్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వరు, కానీ నెంబర్స్ దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు, అవునా? కాబట్టి ఇది కూడా అన్సాటిస్ఫైడ్, హ్యూమన్స్ కి ఇది కూడా సరిపోదు. కాబట్టి ఎక్కడికి వచ్చాము? హై లెవెల్లో. హై లెవెల్లో ఏముంటదంటే సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏమన్నా మనకు ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం లేదు, అందరికీ మోస్ట్లీ ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడ మన మెయిన్ ప్రాబ్లం ఏంటి? హ్యూమన్స్ కి ఇప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, హ్యూమన్స్ కి ఇంగ్లీష్ ఓకే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? హ్యూమన్స్ సెండ్ చేసిన ఏదైతే సింపుల్ ఇంగ్లీష్ ఉందో అది కంప్యూటర్ కి అర్థం అవ్వదు. ఎందుకంటే కంప్యూటర్ కి అర్థమయ్యేది ఏంటి? జీరోస్ అండ్ వన్సే. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎట్లా దీన్ని సాల్వ్ చేయడం? మనకు వచ్చేదేమో సింపుల్ ఇంగ్లీషు, కంప్యూటర్ కి వచ్చేదేమో జీరోస్ అండ్ వన్స్. మరి మనం ఎట్లా దాంతో కమ్యూనికేట్ అవుతాం? వీళ్ళు చెప్పిన ఆన్సరే కంపైలర్. అంతేనా? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ కి కన్నడ వచ్చు, ఇంకొక ఫ్రెండ్, మీరిద్దరు, ఈడ కన్నడ నువ్వు, తెలుగు నీ ఫ్రెండ్. ఇప్పుడు నీకు తెలుగు రాదు, ఈయనకు కన్నడ రాదు, ఎట్లా అవుతారు మీరు? కమ్యూనికేట్ ఎట్లా అవుతారు? ఈడ ఇంకొక పర్సన్ ని పెట్టుకున్నారు,
ఈ పర్సన్ కి కన్నడ వచ్చు, తెలుగు వచ్చు. అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడు, నువ్వు ఈయన చెప్పిన కన్నడని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాడు, ఈయన చెప్పిన తెలుగుని కన్నడలోకి ట్రాన్స్లేట్. సేమ్ అట్లానే మనకు సింపుల్ ఇంగ్లీష్ అంటే హై లెవెల్ హై లెవెల్ హై లెవెల్ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ లోకి అంటే కంప్యూటర్ కి సెండ్ చేయడానికి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ని పెట్టుకోవాలి మనం. ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు హ్యూమన్ ఇన్పుట్ ఇంగ్లీష్ లో పంపించినాడు, ఈ ఇంగ్లీష్ ని ఏం చేస్తుంది, జీరోస్ అండ్ వన్స్ గా కన్వర్ట్ చేసి కంప్యూటర్ కి సెండ్ చేస్తుంది. కంప్యూటర్ ఏం చేస్తుంది, టాస్క్ అంతా పర్ఫామ్ చేసి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఏ ఫార్మాట్ లో ఉంటది, జీరోస్ అండ్ వన్సే. ఎందుకంటే దానికి వచ్చేది అదొక్క లాంగ్వేజ్ తప్ప ఇంకేం రాదు. ఈ జీరోస్ అండ్ వన్స్ ని మళ్ళీ మనకు సెండ్ చేయాలి కదా, మనకి ఎందులోకి, ఇంగ్లీష్. అంటే హై లెవెల్, వైస్ వర్సా, హై లెవెల్లో నుంచి లో లెవెల్లోకి, లో లెవెల్లో నుంచి హై లెవెల్. ఈ ట్రాన్స్లేటర్స్ తెలుసా, ఎన్ని టైప్స్ ట్రాన్స్లేటర్స్ చెప్పండి. 3 టైప్స్. సరే, ఫస్ట్ వన్ కంపైలర్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ప్రిటర్, నెక్స్ట్ అసెంబ్లరా. ఆహా, రైట్ రైట్ రైట్. మీరేం చెప్పారు, ట్రాన్స్లేట్, కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్. మ్యామ్ అసెంబ్లర్ ఏం చేస్తారు చెప్పండి నాకు. ఈ రెండు ఓకే, అసెంబ్లర్ ఏం చేస్తారు, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా ఉంది తెలుసా. అసెంబ్లర్ చేసే పని ఏంటి, ఇది కూడా కన్వర్షనే. ఇంకా ఇవి కన్వర్షన్సే కదా. కంపైలర్ ఏం చేస్తుంది, లో లెవెల్ నుంచి హై లెవెల్లోకి, హై లెవెల్లో నుంచి లో లెవెల్లోకి. ఇంటర్ప్రిటర్ కూడా ఏం చేస్తుంది, సేమ్ కన్వర్షన్, హై లెవెల్ నుంచి లో లెవెల్, లో లెవెల్ నుంచి హై లెవెల్. అసెంబ్లర్ కూడా అదే చేసేది. మరి ఎందుకు సేమ్ చేసినప్పుడు మూడు ఎందుకు, ఒకటైతే సరిపోతుంది కదా. మూడు ప్రీ డిఫైన్డ్. అసెంబ్లర్ ప్రీ డిఫైన్డ్ గా కన్వర్ట్ చేస్తారు. ఎట్లయినా కన్వర్షన్ అయినా లాస్ట్ కి జరిగేది. ఇంకా మరి ఇప్పుడు ఈ మూడు కన్వర్షన్స్ చేసినప్పుడు మూడెందుకు, ఒకటి ఏదన్నా ఉంటే సరిపోతుంది కదా. మూడెందుకు, మూడు ఫ్యాన్లు ఎందుకు, ఒక్కటి సరిపోతుంది కదా. ఈడే 3 ఫ్యాన్లు పెట్టుకుంటే ఏమవుతుంది, కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది. వెరీ గుడ్. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కదా. అవునా, ఏది ఒకటి పర్ఫామ్ అయినట్టు ఇంకొకటి పర్ఫామ్. ఎవరన్నా చెప్తున్నారా దీని ఆన్సర్. వెరీ గుడ్ జ్యోతి, వెరీ గుడ్, దట్స్ ఇట్. ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్స్ ఏంటంటే, కంపైలర్ ఏం చేస్తుంది, సపోజ్ గా మీరు ఒక 10 లైన్స్ కోడ్ రాశారనుకో, 10 లైన్స్ ని అట్ ఏ టైం ఒకేసారి చెక్ చేసి, ఒకవేళ థర్డ్ లైన్ లో ఈ ఫిఫ్త్ సంథింగ్ ఇది ఏ లైన్, 6th లైన్ లో ఎర్రర్స్ ఉన్నాయనుకో, లైన్ 3 అండ్ లైన్ 6 ఎర్రర్ అని చూపిస్తుంది అట్ ఏ టైం. ఓకేనా, అట్ ఏ టైం అంటే అంతా ఒకసారే కాబట్టి దీని ప్రాసెస్ ఏంటి, ఫస్ట్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ అంటే ఫస్ట్ లైన్ కి వెళ్ళాలి, ఫస్ట్ లైన్ లో ఏం ఎర్రర్స్ లేకుంటేనే సెకండ్ లైన్ కి వచ్చి ఇక్కడ చెక్ చేసి, ఇక్కడ కూడా ఏం ఎర్రర్స్ లేకుంటేనే మళ్ళీ థర్డ్ లైన్ కి వచ్చి, ఒకవేళ థర్డ్ లైన్ లో ఎర్రర్స్ ఉన్నాయి అనుకుందాం, ఏమవుతుంది, ప్రోగ్రామ్ అక్కడికి స్టాప్. ఇంకా బయటకు వచ్చి థర్డ్ లైన్ లో ఎర్రర్ ఉంది అని అవుట్పుట్. అంటే ఇది లేట్ ప్రాసెస్ అయినా కాబట్టి ఇంటర్ప్రిటర్ పర్ఫార్మెన్స్ వైజ్ ఏంటది, స్లో. ఇప్పుడు నాకు సి కంపైలరా, సిలో ఉండేది కంపైలరా, ఇంటర్ప్రిటరా, కంపైలర్. సి లాంగ్వేజ్ లో ఏముంటది,
కంపైలర్ మ్యాప్. ఇంకా పైథాన్ లో పైథాన్ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. సి కరెక్టే, సి లో ఉండేది కంపైలర్. మీరు బాగా ఎప్పుడన్నా సి చేసినప్పుడు ఎర్రర్స్ అన్ని లైన్ వచ్చేస్తాయి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అని. ఓకేనా? పైథాన్ ఇంటర్ప్రిటరా? బోత్ ఏంటి వర్ధన్? బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ రెండా? అది నేను జావా గురించి అడగల ఇంకా. నేను జావా గురించి ఇంకా అడగాల, అడిగినప్పుడు చెప్పు. ఓకేనా? సి లాంగ్వేజ్ వచ్చేసి కంపైలర్. కంపైలర్ అంటే మీరు ఎప్పటికీ అది ఒక మిషన్ అని అనుకోవద్దండి, అదే ఒక ప్రాసెస్. అంటే కన్వర్ట్ చేయడము, ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది, అదొక పని అంతే. కంపైలర్ అనేది మీరు ఎప్పుడు మిషన్ అనుకోవద్దండి. కంపైలర్ ఒక్కటే ఉంటది అని అంటారు కొంతమంది. కంపైలర్ ఒక్కటే ఉంటది అంటే దాని అర్థము కంపైలర్ అంటే ఒకేసారి జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ జరుగుతుంది సిలో అని. అంతేగాని అదేదో కంపైలర్ మిషన్, ఆ మిషన్ దాంట్లో ఉండడం వల్లే మనకు అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఓకేనా? సేమ్ అలానే పైథాన్ ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ ఎర్రర్స్ చెక్ చేయడం అయినా ఎగ్జిక్యూషన్ అయినా కూడా లైన్ బై లైనే జరుగుతుంది. ఓకేనా? మరి జావా ఇందాక పవన్ అన్నాడా? బోత్. బోత్ అంటే ఏంటి దాని అర్థం? కంపైలేషన్ టైంలో కంపైలర్ ఉంటది, రన్ టైంలో ఇంటర్ప్రిటర్. రెండు రెండు ఉంటాయి జావాలో. కంపైలర్ ఉంటది ప్లస్ ఇంటర్ప్రిటర్. కంపైలేషన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ ని మొత్తం ఒకేసారి చూసి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో అవుట్పుట్ చూపిస్తుంది. కానీ రన్ చేసేటప్పుడు, రన్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు అడిషన్ ప్రోగ్రామ్ ఇస్తే అది యాడ్ అయ్యి అవుట్పుట్ రావాలి కదా, అది రన్నింగ్. కంపైలేషన్ అంటే ఏంటి? జస్ట్ ఎర్రర్స్ చెక్ చేయడం, స్పెల్లింగ్స్ కరెక్ట్ గా రాసినారా, సెమీ కోలన్స్ పెట్టినారా లేదా, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాన్ని కరెక్ట్ గా క్లోజ్ చేసినారా లేదా, ఓకేనా, ఏవి క్యాపిటల్స్ ఉన్నాయి ఏవి స్మాల్స్ ఉన్నాయి, స్పేసెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సింటాక్సెస్ ని చెక్ చేయడం కంపైలేషన్, నాట్ ఆన్సర్. సపోజ్ గా మీరు ఇంటి a ఈక్వల్స్ టు 10, ఇంటి b ఈక్వల్స్ టు 20, a ప్లస్ b అంటే వీ నీడ్ అవుట్పుట్ 30. అది ఎగ్జిక్యూషన్ అవుతుంది, 30 రావడం ఎగ్జిక్యూషన్ అవుతుంది. కానీ మీరు కరెక్ట్ గా ఇంటి a ఈక్వల్స్ టు 20 సెమీ కోలన్ ఉందా లేదా, సింటాక్స్ కరెక్ట్ గా రాసినారా లేదా, ఇనిషియలైజ్ చేసే కంటే ముందు డిక్లేర్ చేసినారా లేదా, సింటాక్సెస్ ని చెక్ చేయడం కంపైలేషన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. జావాలో 2 పార్ట్స్ ఉంటాయి, కంపైలేషన్ పార్ట్ ఉంటది, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఉంటది. కంపైలేషన్ అంటే ఓన్లీ చెకింగ్ ద సింటాక్సెస్. మీకు ఇంకా సింటాక్సెస్ అంటే అర్థమయ్యేలాగా చెప్పాలంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, కేస్ కరెక్ట్ గా రాసినారా లేదా, ఫ్లవర్ బ్రాకెట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, సెమీకోలన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అవంతా చెక్ చేయడం కంపైలేషన్. మీరు a ప్లస్ b అంటే ఇన్ ద సెన్స్ 10 ప్లస్ 20 అంటే 30 రావడం ఎగ్జిక్యూషన్. ఓకేనా? రన్ చేయడం, ఇంకా మీ భాషలో రన్ అని అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు సి లో మీరు కంట్రోల్ ఆల్ట్ ఆర్ కొడతారు కదా, అంటే ఏమైతుంది? అది రన్ అయింది. ఆల్ట్ సి అంటే కంపైల్ అవుతుంది. అట్లా జస్ట్ నేను చిన్న లైన్స్ రాసిన. ఇట్ ఈస్ అండర్స్టాండ్ బై ఓన్లీ కంప్యూటర్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. బట్ మిడిల్ లెవెల్లో వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ నెంబర్స్. ఇంగ్లీష్ ఈజ్ ఈజీ బట్ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ ఇన్ నెంబర్స్. ఎందుకు కన్ఫ్యూజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ లో రిటర్న్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండ్ బై హ్యూమన్స్. కానీ ప్రాబ్లం ఏంటి? నాట్ అండర్స్టాండ్ బై కంప్యూటర్. సొల్యూషన్ ఏంటి? ట్రాన్స్లేటర్స్. ట్రాన్స్లేటర్స్ చూడండి, ట్రాన్స్లేటర్స్ 2 types, కంపైలర్, ఇంటర్ప్రిటర్. కంపైలర్ ట్రాన్స్లేట్స్ ద కోడ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్. అంటే దాని అర్థం హై లెవెల్ లో నుంచి లో లెవెల్ కి కానీ, లో లెవెల్ లో నుంచి హై లెవెల్ కి కానీ, వన్ లెవెల్ టు అనదర్ లెవెల్ అట్ ఏ టైమ్ ఇన్ సింగిల్ షాట్. సింగిల్ షాట్ అంటే ఒకేసారి అని, ఒకేసారి చేయడం అని. నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఈజ్ ఫాస్ట్. ఎగ్జాంపుల్స్ సి ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్స్ ద కోడ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్ బై లైన్ బై లైన్ చెక్ చేస్తారు కాబట్టి దీని ప్రాసెస్ ఈజ్ స్లో. ఎగ్జాంపుల్ పైథాన్. జావా వచ్చేసి బోత్ రెండు ఉంటాయి. కంపైలేషన్ లో కంపైలర్ ఉంటది,
ఎగ్జిక్యూషన్ టైంలో ఇంటర్ప్రిటర్ గుర్తుపెట్టుకోండి. కంపైలర్ అంటే దట్ ఈస్ నాట్ ఏ మిషన్. కంపైలర్ అనేది ఏం మిషన్ కాదు, అదొక ప్రాసెస్ అంతే. రెండు చూపిస్తుందా? రైట్. నేను చూసినప్పుడు అది నాకు పైథాన్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చూపించింది. ఓకేనా? రైట్. మనది ఇక్కడ పైథాన్ కాన్సెప్ట్ కాదు కానీ జావా కాన్సెప్ట్. నెక్స్ట్ చూడు, ఫీచర్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వై జావా ఈజ్ సింపుల్, వై ఈజ్ జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, వై ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, వై ఇట్ ఈస్ పోర్టబుల్, వై ఇట్ ఈస్ రోబస్ట్, వై ఇట్ ఈస్ హై పర్ఫార్మెన్స్. అదేదో ఊరికే ఆ ఫీచర్స్ అంటే ఓ 4 నేర్చుకుంటాం. సింపుల్, సెక్యూర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అవి ఎందుకు అనేది తెలియాలి మీకు. ఎందుకు సింపుల్, ఎందుకు సెక్యూరిటీ, ఎందుకు అది రోబస్ట్, ఎందుకు హై పర్ఫార్మెన్స్. ఓకేనా? నేను ఈ ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వై ఇట్ ఈస్ సింపుల్, వై ఇట్ ఈస్ సెక్యూర్ అన్నది. నెక్స్ట్ టోకెన్స్ చూడండి. టోకెన్స్ అంటే ఎనీవన్ నోస్ వాట్ డస్ మీన్ టోకెన్స్? ఆ టోకెన్ అంటే వర్డ్, ఆ వర్డ్ కి మీనింగ్. టోకెన్ అంటే ఎవరికి తెలీదా? సిలో కూడా వచ్చింటాయి టోకెన్స్, సి లాంగ్వేజ్ లో. ధనుంజయ్, టోకెన్స్ మీన్స్ వాట్? టోకెన్స్ వినలేదా? ఓకే. అట్లీస్ట్ మీనింగ్ అంతే. నాకేం అదేం నువ్వు ఏమంటా ఒక క్లాస్ తీసుకోమనలేదు. టోకెన్ అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఈడ ఉన్న పాయింట్స్ ని బట్టి టోకెన్ అంటే నువ్వేమనుకుంటున్నావు? స్మాల్ స్మాలెస్ట్ యూనిటా? బేసిక్ మ్యాప్. ఓకే. కీవర్డ్స్. కీవర్డ్స్, దాని తర్వాత లిటరల్స్. రైట్. రైట్. సి, టోకెన్స్ అంటే ప్రీ రిక్విజిట్స్. ప్రీ రిక్విజిట్స్ అంటే మీరు ల్యాబ్ లో రాసేటప్పుడు ఫస్ట్ ఎయిమ్, దాని తర్వాత నేను అది బడ్డు మర్చిపోయినా. ఎయిమ్ కింద రాస్తారు కదా ఒకటి. కాదు, ఏమేం కావాలి వస్తువులు అని. అపారటస్ అది. వాటిని అవునా, రిక్వైర్మెంట్స్. ఈ పదం బాగుంది. మరి అది అపారటస్ అది ఏదో మనం ఏదో అమృత యూనివర్సిటీ అంత లెవెల్లో ఉంది అంటే మేబీ అది కూడా అయిండొచ్చు. నేను మర్చిపోయినా. ఓకేనా? నేను మర్చిపోయినా. ఇట్స్ ఓకే. రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ గా మీరు సంథింగ్ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పండి. జీనార్ డయోడ్. జీనార్ డయోడ్ గురించి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికి ఏం కావాలా? సిఆర్ఓ, సంథింగ్ వోల్ట్ మీటర్, అమ్మీటర్, ఇవన్నీ కావాలా? అట్లానే సేమ్ మీరు ఒక జావాలో కోడ్ రాయాలి అంటే మీరు ఓన్ ఏది ట్రై చేయకూడదు. బాగా గుర్తు పెట్టుకోండి. జావా లాంగ్వేజ్ లో మీరు ఓన్ గా అసలు మీరు ఓన్ గా ఏది రాయలేరు. ఆల్రెడీ అన్ని ప్రీడిఫైన్డ్ అయి ఉంటాయి. ఆ ప్రీడిఫైన్స్ ని యూజ్ చేసుకొని మీరు ఓన్ గా రాయాలి. అంతేగాని మీరు ఓన్ గా తీసుకుపోయి ఏ వర్డ్ అంటే ఆడ పెట్టకూడదు. జావా అనేది చాలా స్ట్రిక్ట్ లాంగ్వేజ్. ఎట్లా పడితే అట్లా రాయడానికి అస్సలు ఉండదు. ఓకేనా? ఒక జావా ప్రోగ్రామ్ రాయాలంటే ముందు మీకు కొన్ని తెలిసి ఉండాలా. అసలు ఏమేమి వర్డ్స్ ఉండాలా, ఎట్లా రాయాలా, అవే టోకెన్స్ అంటే. ఓకేనా? టోకెన్స్ లో ఏమున్నాయి? ఫస్ట్ కీవర్డ్స్. మీరు ఈ 50 కీవర్డ్స్, జావాలో మొత్తం 50 కీవర్డ్స్ ఉంటాయి. కంపల్సరీ కీవర్డ్స్ అన్ని కూడా లోయర్ కేస్ లోనే ఉండాలి. సి అనేది కేస్ సెన్సిటివా కాదా? కాదు, కేస్ సెన్సిటివ్. వాట్ ఈజ్ కేస్ సెన్సిటివ్? కేస్ సెన్సిటివ్ అంటే
స్మాల్స్ లోనే స్మాల్. హెచ్టిఎంఎల్ కేస్ సెన్సిటివా కాదా? కాదు, కాదు. క్యాపిటల్స్ లో కూడా రాయొచ్చు. H1 ట్యాగ్ ని క్యాపిటల్స్ లో కూడా రాయొచ్చు. ఓకే, ఓకే, వెరీ గుడ్. కేస్ సెన్సిటివ్ అంటే హూ హూ ఇన్వెంటెడ్ సి లాంగ్వేజ్? డెన్నిస్ రిచే. డెన్నిస్ రిచే డెవలప్ చేసేటప్పుడు వాడు నా లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ అని డెవలప్ చేశాడు అనుకో. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను సిలో ఇంట్ అనే వర్డ్ ఉంది, నా లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ అంటే దాని అర్థము ఇంట్ అనేది ఎట్లా రాయాలా? మాలే రాయాలా. ఇప్పుడు నార్మల్ గా ఇది కూడా కరెక్ట్ స్పెల్లింగే, కానీ అయ్యి ఏముంది? క్యాపిటల్ ఉంది కాబట్టి తప్పు. అదే కేస్ సెన్సిటివ్ కాదనుకో, అది కేస్ సెన్సిటివ్ కాదు అంటే కాదు అనేలాగా ఫీచర్ పెట్టి వాడు డెవలప్ చేస్తే ఏమైతుంది అప్పుడు? తీసుకుంటది, ఏ ప్రాబ్లం లేదు. ఇంటూ సేమ్ స్పెల్లింగ్ ఉండాలి అంతే. అవి స్మాల్స్ ఉన్నా, ఇప్పుడు మనం నార్మల్ గా హెచ్టిఎంఎల్ లో అయితే ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే, ఏం కాదు. సేమ్ H1 ఓకేనా? అట్లనే సేమ్ జావా బాగా గుర్తుపెట్టుకోండి. జావా ఇస్ ద కేస్ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్, నార్మల్ కూడా కాదు. ఓకేనా? ప్రతి చాలా ఉంటది. సో ఆల్ కీవర్డ్స్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ అంటే ఇంకా ఏం చెప్పొచ్చు? రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. లేదు, లైబ్రరీ కాదు. ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అని చెప్పొచ్చు, ఆల్రెడీ డిఫైన్ అయిన వర్డ్స్. జావాలో మొత్తం 50 కీవర్డ్స్ ఉంటాయి. ఇంతకు మించి ఇంకా మీరు దాటి పోరు, ఎంత పెద్ద లాంగ్వేజ్ అయినా కూడా. మోస్ట్లీ ఆ 50 కీవర్డ్స్ చుట్టే తిరుగుతూ ఉంటారు జావా మొత్తం. అంతకన్నా ఇంకేం మీకు ఎక్కువ ఏం యూజ్ అవ్వవు. ఒకసారి చూడు. దీస్ ఆర్ ద 50 కీవర్డ్స్. మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ స్మాలే ఉంటది. స్మాలే ఉండాలి, అది బ్లైండ్ గా ఫిక్స్ అవ్వండి. కీవర్డ్ అంటేనే స్మాల్ ఉండాలి అని. మన డేటా టైప్స్ కూడా ఇందులో ఉంటాయి. కీవర్డ్ డేటా టైప్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ కీవర్డ్స్. అవి కీవర్డ్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ టోకెన్స్ లో నెక్స్ట్ వన్ ఏంటి? ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ నేను తర్వాత చెప్తా. ఒక చిన్న డెఫినేషన్ చెప్పి వదిలేస్తాను నేను ఐడెంటిఫైయర్స్ కి. ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్ గివెన్ టు ద జావా కాంపోనెంట్స్. జావా కాంపోనెంట్స్ కి ఇచ్చే నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటాం. జావా కాంపోనెంట్స్ అంటే ఏంటి తెలుసా ఎవరికన్నా? ఎనీవన్ నోస్ వాట్ ఆర్ జావా కాంపోనెంట్స్? హింట్ ఏంటంటే 3 ఉంటాయి, 3 వర్డ్స్ ఇవి. తెలీదా? ఇక్కడ ఆన్లైన్ లో జావా కాంపోనెంట్స్ చెప్పవా? జేఆర్ఈ జేడీకే. నో నో నో, మరి అంత డీప్ గా అవ్వద్దు. కాదు, కాదు. ఇంకా ఎనీవన్? జ్యోతి. తెలీదా? రైట్, నేనే చెప్పేస్తా ఇప్పుడు. వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్. వీటికి ఇచ్చే నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఓకేనా? ఐడెంటిఫైయర్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ లిటరల్స్ చూడండి. వాట్ ఆర్ లిటరల్స్? లిటరల్స్ అంటే చెప్పాలా? వాట్ ఆర్ లిటరల్స్? లిటరల్స్ అంటే ఏంటి? వాల్యూస్ మ్యామ్. ఇంకా వాల్యూస్, ఇంకా
అంతేనా? వాల్యూసా? బూలియన్ స్ట్రింగ్సా? ఇంకా బూలియన్ స్ట్రింగ్స్, ఇంకా సింపుల్ గా చెప్పాలి. వాల్యూస్ ఓకే. వాల్యూస్ డేటా టైప్స్ కాదు ధనంజయ్. డేటా డేటా ఏ టైప్స్ ఉంటది? ఉం? మనం స్టోర్ చేసే డేటాని వాల్యూస్ అని కూడా అంటాం. ఓకేనా? ఏ టైప్స్ ఉంటది? డేటా మేబీ నెంబర్స్. రైట్, కరెక్ట్. కరెక్ట్ శశిధర్, ఉన్నా క్లాస్ లో. రైట్ రైట్. నెంబర్స్ ఏ టైప్స్ ఉంటాయి మళ్ళీ? ఇంటీజర్ ని స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ డెసిమల్స్ ని స్టోర్ చేయొచ్చు. అవునా? ఇంటీజర్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇంటీజర్ కి ఎగ్జాంపుల్స్ నార్మల్ 1 2 3 24 36 అట్లా. డెసిమల్ కి పాయింట్స్ లో వస్తాయి. 1.2 3.4 4.6 అట్లా. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్స్. నాకు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ డెఫినేషన్ చెప్పండి. పర్ఫెక్ట్ ఉండాలా, డెఫినేషన్ కరెక్ట్ ఉండాలా. క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఉండాలా. సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోడ్. ఓకే, రైట్ రైట్, వెరీ గుడ్. ఇంకా ఇంకా కొంచెం ఎలాబరేట్ చేయి. ఆ సింగిల్ కోడ్ లో ఏముండొచ్చు? నెంబర్ కాకోకుండా ఏవైనా. ఏవైనా సింబల్స్ ఉండకూడదు. ఏబిసిడీలు. ఇంకా ఇంకా దిస్ ఈజ్ ఓకే. సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోడ్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేనేమంటున్నానంటే ఆ సింగిల్ కోడ్ లో ఏముండొచ్చు, ఏమేమి ఉండొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, డోంట్ కన్ఫ్యూజ్. నేనే చెప్పిస్తా. క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా సింగిల్ కోడ్ లో ఉండాలి. ఆ సింగిల్ కోడ్ మధ్యలో ఒక్కటే ఉండాలా. ఓకేనా? ఒక్కటే అంటే ఇంతే. దీంట్లో వల్లే మళ్ళీ బి పెట్టడానికి ఛాన్స్ ఉండదు. సింగిల్ క్యారెక్టర్ విత్ సింగిల్ కోడ్, అంతే. సింగిల్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే యునిక్ అని కదా, ఒక్కటే అని. ఓకేనా? క్యారెక్టర్ అంటే ఏబిసిడీలే కాదు, సింగిల్ కోడ్ పెడితే అది ఏదైనా క్యారెక్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేంటి? ఇంటీజర్. దీనికే సింగిల్ కోడ్ పెడితే క్యారెక్టర్. ఓకేనా? క్యారెక్టర్ అంటే ఓన్లీ ఏంటివి మీరేమనుకుంటారంటే ఆల్ఫాబెట్సే క్యారెక్టర్ అనుకుంటారు, కానీ కాదు. సింగిల్ కోడ్ మధ్యలో మీరు ఏం పెట్టినా కూడా అది క్యారెక్టర్ అయిపోతుంది. సింబల్ అయినా క్యారెక్టర్, నెంబర్ అయినా కూడా. ఇప్పుడు ఇది క్యారెక్టర్, ఇంటీజర్ కాదు. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి, డోంట్ కన్ఫ్యూజ్. సింగిల్ బైట్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ బూలియన్. బూలియన్ లో ఏముంటాయి? రెండే రెండు, నో ఆప్షన్స్. ఇట్లా ఆప్షన్స్ ఉండవు, ట్రూ గానీ ఫాల్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ స్ట్రింగ్. రైట్? స్ట్రింగ్ చెప్పండి. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు హెచ్ పెట్టినారు, హలో అని రాయాలనుకుంటున్నారు. జనరల్ గా సింగిల్ కోడ్స్ మధ్యలో ఇన్ని క్యారెక్టర్స్ ఉండకూడదు. దానికి ఏం చేయాలా? డబుల్ కోడ్స్. అదే స్ట్రింగ్. మీరు మోర్ దాన్ వన్ క్యారెక్టర్ పెట్టాలి అనుకుంటే వేటి మధ్యలో పెట్టాలి? డబల్ కోడ్స్ మధ్యలో పెట్టాలి. అప్పుడు అది క్యారెక్టర్ అవ్వదు, స్ట్రింగ్ అవుతుంది. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. ఓకేనా? ఇవన్నీ లిటరల్స్. అంటే డేటా అనేది ఎన్ని టైప్స్ ఉండొచ్చు. డేటా అనేది మేబీ నెంబర్స్. ఆ నెంబర్స్ లో ఇంటీజర్ ఉండొచ్చు, డెసిమల్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్క్లోజ్ విత్ సింగిల్ కోడ్స్ విత్ సింగిల్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఇట్ మే బి నెంబర్, ఇట్ మే బి సింబల్, ఇట్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ బూలియన్ అంటే ట్రూ గానీ ఫాల్స్ గానీ, అంతే. ట్రూ అనేవి ఎట్లా రాయాలా?
స్మాల్స్ లోనే రాయాలి, క్యాపిటల్స్ రాయకూడదు. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. ఖచ్చితంగా డబల్ కోట్స్ ఉండాలి. ఈజ్ దిస్ పాసిబుల్? స్పేస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్, గుర్తుపెట్టుకోండి. ఇది పాసిబుల్ ఎందుకంటే దీని మధ్యలో నేను స్పేస్ ఇచ్చిన. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. జావాలో, మెయిన్ జావాలో, అన్నిట్లో ఏమో ఐ డోంట్ నో, ఓకేనా. మెయిన్ జావాలో స్పేస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్. ఇక్కడ స్పేస్ ఉంది. నెక్స్ట్ ఈ రోజుకి చాలా. రేపు ఏం చెప్తానంటే నేను ఈ రెండు చెప్పాను, జావా ఆర్కిటెక్చర్ చెప్తా. రేపు వచ్చేటప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకొని రండి. ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఐ విల్ డిస్కస్ జావా ఆర్కిటెక్చర్. ఫస్ట్ మీటింగ్ లోనే ఇది చెప్తాను, ఓకేనా. టైం వేస్ట్ చేయొద్దండి, ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది సగంలో ఆపేసి మళ్ళీ చేయడం అది బాగుండదు. ఒకే మీటింగ్ లో ఇది అయిపోతే బాగుంటది. జావా ఆర్కిటెక్చర్ అంటే స్టార్టింగ్ సోర్స్ కోడ్, లాస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి మధ్యలో ఏ ప్రాసెస్ జరుగుతుంది అని. ఇంకా మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ కోడ్, ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఓకేనా? ఎనీ డౌట్స్? తీసుకోవాలి. నేను స్లైడ్స్ చేంజ్ చేసినప్పుడు, ఓకేనా, నాకు గుర్తుండదు. మీరు మళ్ళీ నన్ను ఏమంటారు, మీరు సెండ్ చేయండి మేడం అంటారు, అంత గుర్తుండదు. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, రైటా. ఈ స్లైడ్స్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు రాసుకోండి నీట్ గా. పీపీటీ అంతా లేదు, చాలా తక్కువ ఉంది అసలు. జావా మొత్తం లేదు ఇందులో. పీపీటీ సెండ్ చేయాలా? ఓకే, నేను పీపీటీ పెట్టిస్తాను. సరే, పీపీటీ సెండ్ చేస్తా. ఏ రోజు ఆ రోజు. డౌట్స్ ఉంటే ప్లీజ్ నోట్ చేసుకోండి, టుమారో డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. జేఎస్ పీపీటీ కూడా సెండ్ చేస్తా. ఓకే రైట్, ఈరోజు గుర్తుపెట్టుకొని సెండ్ చేస్తా. ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్తుంటే చెప్పండి. మీరు ఫాస్ట్ పోతున్నారు మేడం, మా కొంచెం స్లో చేయండి అంటే నేను స్లో చేస్తా.